స్వరం, క్రీస్తు స్వరం, క్రీస్తు స్వరం, ఇది క్రీస్తు స్వరం. ప్రియులారా, క్రీస్తు స్వరము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రెవరెండ్ డాక్టర్ టి దేవానందం గారు సీనియర్ పాస్టర్ మరియు బైబిల్ టీచర్, జాతీయంగా అంతర్జాతీయంగా వాడబడుచున్న దైవజనులు ఇప్పుడు వర్తమానం అందిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు స్వరం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభువు పేట మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇది అంశభాగము దేవుని చిత్తము నెరవేర్చుట. రక్షణ మార్గములో 16 మెట్లు శీర్షికలో దేవుని చిత్తము నెరవేర్చుట అనేది 2వ భాగమై ఉంటుంది. 16వ మెట్టులో దేవుని చిత్తము 2వ మెట్టు అయి ఉంటున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనిడి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ కొరకు ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఈ సమయంలో నీ చిత్తమేమిటో మాకు విశదీకరించమని బ్రతిమలాడుతూ ఉన్నాం. వినే ప్రతి వారిని ఆత్మీయంగా బలపరచి నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా సిద్ధం చేయమని యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మరొకసారి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. క్రీస్తు స్వరమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మనము ధ్యానం గత 4 మాసాల కంటే పైన రక్షణ మార్గంలో 16 మెట్లు అనే శీర్షిక 16వ మెట్టులోనికి వచ్చి ఉన్నాం. ఈ 16వ మెట్టు ఏమిటనగా దేవుని చిత్తము నెరవేర్చుట. దేవుని చిత్తము నెరవేర్చుట అనేది మొదటి భాగము. పోయిన వారం మనం ధ్యానం చేశాం. ఆ మొదటి భాగం ఏమిటట? పరిశుద్ధులుగా యుండిటయే దేవుని చిత్తము, మద్యముతో మత్తులై ఉండకుండుట దేవుని చిత్తము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తము, మేలును కలిగించడం దేవుని చిత్తమని 4 విషయాలు పోయిన వారం మనం ధ్యానం చేశాం. ఈ వారం మరి ఒక 4 విషయాలు మనము ధ్యానం చేయనై ఉంటున్నాం. ఇది 3 వారాలు, అనగా ఇది 3 భాగాలుగా ఉంటుంది. ఈ దినాన్ని దేవుని చిత్తం అనేటటువంటి మాట 2వ భాగమై ఉంటూ ఉన్నది. కనుక జాగ్రత్త గమనించాలని, మరి బైబిల్ స్టూడెంట్స్ జాగ్రత్త గమనించి దీని మీద ప్రసంగం సిద్ధపరిచి పంపించాలని కోరుతూ ఉన్నాం. యాకోబు వ్రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. అంత చదివి వినిపించడానికి సమయం లేదు కనుక 14వ వచనంలో అంటున్నారు, రేపేమి సంభవించునో మీకు తెలీదు, మీ జీవం ఏ పాటిది, అంతలో కనిపించి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటిదని. ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేయనై ఉంటున్నాం. దేవుని చిత్తము నెరవేర్చుట అనేటటువంటి 2వ భాగములో ఈ మాట మనము ధ్యానం చేయనై ఉంటున్నాం. ఏమిటనగా ప్రియులారా, మనం ఇక్కడ ఒక వ్యక్తిని భక్తుడు యాకోబు చూపిస్తూ ఉన్నాడు. రేపు ఒక వ్యక్తి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమిటా నిర్ణయము? ఒక స్థలానికి వెళ్ళాలి, ఒక సమయంలో వెళ్ళాలి. ఆ స్థలానికి వెళ్ళి ఎంతకాలం ఉండాలో నిర్ణయించుకున్నాడు, ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకున్నాడు, ఏమి చేయాలో నిర్ణయించుకున్నాడు, అన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఒక ఊరు వెళ్ళాలట, అక్కడ వ్యాపారం చేయాలట, కొంతకాలం అక్కడ ఉండాలట, లాభం సంపాదించాలట అని ఒక నిర్ణయానికి వచ్చాడు ఒక వ్యక్తి. అయితే ఈ నిర్ణయం ఆ దినాలలో యూదుల కాలంలో కూడా ఒక ప్రదేశాన్ని నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ కొంత వ్యాపారాన్ని చేసి లాభం సంపాదించి గృహానికి తిరిగి వస్తూ ఉండేవారు. ఈ దినాల్లో కూడా మన దేశంలో కూడా ఆ సాంప్రదాయం ఉంది. ఎక్కడైతే పనులు ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే వ్యాపారం బాగుంటుందో అని గ్రహించి ఆ స్థలానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించి వస్తూ ఉంటారు. మరి ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, ఇక్కడ సమయాన్ని నిర్ణయించాడు, ఎక్కడికి వెళ్ళాలో స్థలాన్ని నిర్ణయించాడు, ఏమి చేయాలో నిర్ణయించాడు, ఎంతకాలం అక్కడ ఉండాలో నిర్ణయించాడు. మరి ఈ నిర్ణయాలు ఏమైనా తప్పున్నదా? ఈ నిర్ణయం తప్పు నిర్ణయమా? కానే కాదు. అది వ్యక్తిగత జీవితంలో, వ్యాపార జీవితంలో పనులు చేసుకునేటప్పుడు ఒక ఊరు వెళ్ళాలి, రావాలి. అయితే ప్రియులారా, ఇందులో అన్నీ నిర్ణయించాడు ఈ యొక్క వ్యక్తి, వ్యాపారస్తుడు. కానీ దేవుని చిత్తం ఉన్నదో లేదో అక్కడ వ్రాయబడలేదు. దేవుని చిత్తం గురించి అతను ఎదురు చూడటం లేదు, దేవుని చిత్తం గురించి అతను చింతించటం లేదు, కనిపెట్టడం లేదు. కనుక అది దేవుని చిత్తమైతే అనేటటువంటి మాటతో ప్రారంభించాలి. నీవు నేను కూడా అనేకమైన కార్యాలు మనం తలపెడుతూ ఉంటాం, మంచిదే. కానీ మన ప్రతి మాటలో కూడా దేవుని చిత్తమైతే
ఈ పని చేస్తాను, దేవుని చిత్తమైతే కారు కొనుక్కుంటాను, దేవుని చిత్తమైతే ఒక ఇల్లును కొనుక్కుంటాను, దేవుని చిత్తమైతే ఈ విధంగా దేవుని చిత్తానికి లోబడి దేవుణ్ణి ప్రార్థించి కనిపెట్టి నిరీక్షించి అప్పుడు దేవుని చిత్తానికి విడిచిపెట్టినప్పుడు నీవు చేసే ప్రతి పని కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ఒక వృత్తాంతం ఇక్కడ ఉంది. లోకా వ్రాసిన సువార్తలో 12వ అధ్యాయం 16-21 చూస్తే అక్కడ ధనవంతుడు ఉన్నాడు. చక్కగా ఆయన పంట పండించి అనుకుంటున్నాడు, నా కొట్లు విప్పుతాను, ఆ కొట్లు సరిపోవటం లేదు, ఆ ధాన్యమంతా యొక్క స్టోర్ చేయాలంటే, దాచిపెట్టాలంటే ఆ కొట్లు పెద్దవిగా చెయ్యాలి. అప్పుడు ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా తిను త్రాగు సంతోషించు అని చెప్పుకుంటానని ఆ విధముగా వ్రాయబడింది. అప్పుడు దేవుడు అంటాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నువ్వు సిద్ధపరిచినవని ఏమవుతాయి అనుకుంటున్నావు అని యేసుప్రభు చెప్పినటువంటి వృత్తాంతం. కనుక మొట్టమొదటిగా దేవుని చిత్తానికి ఎందుకు లోబడి ఉండాలంటే రేపేమి సంభవించునో నీకు తెలియదు. కనుక నీకు తెలియదు, ఏమి జరగబోతుందో నీకు తెలియదు. ఈ దినాలంతయు అపాయకరమైనటువంటి విషయాలని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఏమి జరుగుతుందో ఆ దినములోనే ఏమి జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడే వస్తానని వెళ్ళిన వారు తిరిగి రావటం లేదు. జ్ఞానవంతులైన తల్లిదండ్రులకు అజ్ఞానులైనటువంటి పిల్లలు పెరుగుతూ ఉన్నారు. గౌరవప్రదముగా జీవించేటటువంటి కుటుంబంలో అగౌరవపాలు చేసేటటువంటి కుమారులు కుమార్తెలు లేకపోలేదు. ఎప్పుడు ఏది సంభవిస్తుందో నీకు కానీ నాకు కానీ మన కుటుంబానికి కానీ తెలియదు ప్రియులారా. కనుక మన జీవం ఏ పాటిదని గర్విస్తూ ఉంటాం. అందుకే దేవుని చిత్తమైతే అది చేదును ఇది చేదును అనాలి. కానీ ఇక్కడ ధనవంతుడు అనుకుంటున్నాడు, తన జ్ఞానాన్ని బట్టి ఇదంతా సంపాదించాను, నా సామర్థ్యాన్ని బట్టి నేను సంపాదించాను, నాకున్నటువంటి తెలివిని బట్టి అనుభవాన్ని బట్టి సంపాదించాను అని తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడే. కానీ తన సంపాదనలో దేవుడు లేడు, తన సంతోషములో కృతజ్ఞత లేదు, తన ఆనందములో స్తుతి లేదు. దేవుడు ఎక్కడా కూడా కనిపించడం లేదు ఈ ధనవంతుని యొక్క ఆలోచన విధానంలో. మరి నీ ఆలోచన విధానంలో దేవుని చిత్తం ఉన్నదా? అందుకే ప్రభు అంటున్నాడు, వెర్రివాడా అంటున్నాడు. ఇంగ్లీష్లో దై ఫూల్ అని వ్రాయబడింది. కనుక ప్రియులారా, నీ ప్రాణం ఏ పాటిది, నీ జీవం ఏ పాటిది? అంతలో కనిపించి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి జీవితాన్ని చూసి ఎందుకు గర్విస్తూ ఉన్నావు? దేవుని చిత్తానికి ఎందుకు లోబడటం లేదు? ఒక సమయం వస్తుంది, నీ జీవం ఏ పాటిది? అంతలో కనిపించి అంతలో మాయమైపోయి అందరిని విడిచిపెట్టి వెళ్ళవలసిన దినం ఒకటి ఉంటుంది. నీ రక్త సంబంధులను లేక నా రక్త సంబంధులను, బంధువులను, మిత్రులను, కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచి వెళ్ళవలసిన దినం ఒకటి ఉన్నది కదా. కనుక దేవుని చిత్తమైతే అవన్నీ మనకు తెలుసును. మన జీవితము అశాశ్వతమైనదని, ఈ జీవిత యాత్ర అశాశ్వతమైనదని మనకు తెలుసును. కానీ మనకున్నటువంటి అనుభవంలో గర్వముతో దేవుని చిత్తాన్ని లోబడక, దేవుని చిత్తమైతే అది చేస్తాను ఇది చేస్తానని దేవునికి విడిచిపెట్టడం లేదు. 14వ వచనములు అంటాడు, రేపేమి సంభవించినో మీకు తెలియదు. ఏమి సంభవించినో తెలియదు. మన కుటుంబానికి ఏమి సంభవించినో మనకు తెలియదు. మన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో మనకు తెలియదు. అంతవరకు స్వాధీనంలో ఉన్నటువంటి కుటుంబం, అంతవరకు మన మాటలకు లెక్క చేసేటటువంటి యవ్వన బిడ్డలు, మరి వారి భవిష్యత్తు లేక వారి యొక్క జీవిత విధానం ఏ విధముగా మారుతుందో అది నీవు కానీ నేను కానీ గ్రహించలేను. సాధారణంగా పిల్లలను చూసి తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటారు. కారణం ఏమిటో తెలిసిన, వారి యొక్క అమాయక చూపులే నీకు కనబడుతూ ఉంటాయి. నా కొడుకు ఎంత మంచివాడండి, ఎంత అమాయకుడండి, నా అమ్మాయి ఎంత అమాయకురాలండి. అమాయక చూపులు నువ్వు చూస్తావు, వంకర చూపులు, నీ బిడ్డల యొక్క వంకర చూపులు ఇతరులు గమనిస్తూ ఉంటారు కదా. అది మనం జ్ఞాపకం చేసుకొని మన బిడ్డల భవిష్యత్తు ఎలాగుందో అపోహలతో ఉండడానికి వీలు లేదు ప్రియులారా. కనుక రేపు ఏమి సంభవించునో మనకు తెలియదు. నీ జీవము నీ ప్రాణం ఏ పాటిది అంటున్నాడు. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానేమిటో తెలుసిన, జీవితము అనుకున్నంత సులువు కాదు, మిశ్రమ అనుభవాలతో కూడినటువంటిది. అనుకోని సంఘటనలు, అదుపు లేనటువంటి పరిస్థితులు నీవు నేను ఏదో ఒక దినాన్ని ఎదుర్కోవలసిన వారై ఉంటున్నావు. నీ జీవితం ఆ కాలం అంతయు కూడా నీవు అనుకున్నట్లు నీవు సాధించలేవు. ఏ మనుషుడు కూడా తన భవిష్యత్తును తన ఇష్టానుసారముగా మలుచుకొనలేడు. మరొకసారి చెప్తాను, ఏ మనుష్యుడు కూడా తన భవిష్యత్తును తన ఇష్టానుసారముగా మలుచుకోలేడు. కనుక నీవు లేక నేను
దేవుని చిత్తం మీద ఆధారపడి ముందుకు సాగాలి. బుద్ధిహీనులు అనుకుంటారు అన్నీ సమకూడి ఉన్నప్పుడు, సమస్యలు లేనప్పుడు, కుటుంబంలో లోటు లేనప్పుడు, అదంతా కూడా అనే సమయంలో దేవుని మర్చిపోతూ ఉంటారు. వారికి ఏం సంభవించినో వారికి తెలియటం లేదు. అన్నీ సమకూడి ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థన ఆశీర్వదించినప్పుడు ఈ ఆశీర్వాదాలే ఆటంకాలుగా మారిపోతున్నాయి. ఈ దినాల క్రైస్తవులు కూడా అతీతులు కాదు. సంఘ కాపరిగా నాకు అనేకమైనటువంటి విషయాలు తెలుసు. ఎవరైతే దేవుడు ఎవరి కొరకైతే నేను ప్రార్థించానో, ఎవరినైతే దేవుడు అమితముగా ఆశీర్వదించాడో అన్నీ ఎదిగిన తరువాత దేవుణ్ణి ప్రక్కన పెడుతూ ఉన్నారు. వారికి ఉన్న ఆశీర్వాదాలే దేవునికి వారి మధ్య అడ్డుగోడలుగా ఆటంకాలుగా మారిపోతున్నాయి. కనుక ప్రియులారు, ఇదన్నీ కూడా దేవుడు మనల్ని భయపెట్టాలని చెప్పటం లేదు. కానీ మానవ జీవితము అది అశాశ్వతమైనదని, ఏది కూడా భవిష్యత్తు నీ చేతుల్లో నా చేతుల్లో ఇదే గ్రహించాలనేదే దేవుని యొక్క ఉద్దేశాలు. అందుకే భక్తులైనటువంటి యోబు లేక దావీదు అంటాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న 80 సంవత్సరములు అయినను వాటి వైభవం వృధా అంటాడు 91 కీర్తనలో కదా. యోబు భక్తుడు కూడా అటువంటి మాటలు మాట్లాడాడు. కనుక ప్రియులారా, దేవుని చిత్తమైతే అది చేద్దాం ఇది చేద్దాం అనుకోవాలి. కానీ నువ్వు ఏది చేసినా, ఏ ఆశీర్వాదాలు పొందినా దేవుని యొక్క చిత్తాన్ని మర్చిపోకూడదు. 16వ వచనానికి వచ్చేటప్పటికి, ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయము చెడ్డది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు పొందినటువంటి ఆశీర్వాదాలు, పొందినటువంటి దీవెనలను జ్ఞాపకం చేసుకుంటూ ఇది నీ జ్ఞానము వల్ల, నీ అనుభవం వల్ల, నీ యొక్క ఉన్నటువంటి సమస్తం వల్ల జరిగినదని మీ డంబముల యందు మీరు అతిశయపడుచున్నారు. ఈ అతిశయమంతయు చెడ్డది. దేవుని వాక్యమే, బయటికి పోవడం లేదు మన వాక్యాన్ని నుంచి. కనుక అతిశయమంతయు చెడ్డది అంటున్నాడు. మీ డంబముల యందు అతిశయపడుతున్నారు. మీ గర్వం చోటు చేసుకుంటుంది. కనుక డంబముల యందు మనం అతిశయించకూడదు. మరి దేని యందు అతిశయించాలట? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2-4 వచనాలు చూస్తే, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగుజేయని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. నీకు శ్రమలు కలిగినప్పుడు అతిశయపడాలట. చూసారు, దేవుని వాక్యం క్రైస్తత్వము, క్రైస్తవ సిద్ధాంతాలు ఇతర సిద్ధాంతాలకు వేరుగా ఉంటాయి. నీవు అతిశయపడవలసిన దేని యందు అంటున్నాడు ఇక్కడ? శ్రమల యందు అతిశయపడాలి. శ్రమలే జీవన సిరులు అంటాడు ఒక భక్తుడు. శ్రమల వెనక ఆశీర్వాదాలు దాగి ఉంటాయి, జ్ఞాపకం చేసుకోండి. కనుక మనం శ్రమలు కలిగినప్పుడు, ప్రభువా ఈ శ్రమలు ఎందు నిమిత్తమైతే నాకు ఇచ్చావో, నా జీవితాన్ని బాగు చేయడానికి, ఆశీర్వాదాలతో నింపడానికి శ్రమలు ఇచ్చావు కనుక నీకు వందనాలని శ్రమలు కలిగినప్పుడు మనము శ్రమల యందు అతిశయించాలి. అంతేకాని డంబముల యందు అతిశయించకూడదు. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది మాట. కనుక శ్రమలు వచ్చినప్పుడు బాధపడవద్దు. ప్రభువా ఎందు నిమిత్తమైతే శ్రమలు ఇచ్చావో, ఏ విధముగా నన్ను నేను సరిదిద్దుకోవాలో నాకు నేర్పు అని ప్రార్థన చేయి. దేవుడే బయలుపరుస్తాడు. రెండవది, అతిశయించవలసింది డంబముల యందు కాదు కానీ శ్రమల యందును. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో దేవుని యందు అతిశయపడుచున్నాము. దేవుని యందు అతిశయపడాలి. నీవు చేసే కార్యములు, దేవుని యందు నువ్వు చేసే కార్యములు యందు మనం అతిశయించాలి. 2 విషయాలు. ఒకటి, శ్రమల యందు అతిశయపడాలి. రెండవది, దేవుని కార్యముల యందు అతిశయపడాలి. అంతేగాని నెబుకద్నెజరు రాజు వలె దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారికి ఆయన ఆశీర్వాదాలు ఉంటాయని ప్రవక్త 55వ యెషయా గ్రంథంలో వ్రాయబడి. కొన్ని ప్రియమైన దేవి, ఈ సమయంలో మీకు అందరికీ మనవి చేసేది ఏమిటంటే, మన జీవితాల శాశ్వతమైనటువంటివి. మన కార్యములు ఏది చేసినా దేవుని చిత్తానికి లోబడి చేసినప్పుడు అది ఆశీర్వాదకరంగా మారుతుంది. కానీ ఏదో దేవుడిని నేను ఆశీర్వదించాడు కనుక అది నీ గొప్పతనం వల్ల, నీ శక్తి వల్ల, సామర్థ్యం వల్ల, జ్ఞానం వల్ల అనుకుంటే, అనుభవం వల్ల అనుకుంటే మనము పొరబడుతున్నాం. దేవుని దృష్టిలో దోషమై ఉంటుంది. కనుక దేవుని చిత్తమైతే నేను కొనుక్కుంటాను, దేవుని చిత్తమైతే ఇది చేస్తాను, దేవుని చిత్తమైతే ఈ కార్యాలు చేస్తానని దేవుని చిత్తానికి లోబడినట్టయితే దేవుని నడిపింపును నీవు లేక నేను పొందుతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమె ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ చిత్తం ఏమై ఉంటుంది, మా జీవితాలు అశాశ్వతమని గుర్తు చేశారు. వందనాలు. నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా మమ్మల్ని అందరినీ సిద్ధం చేయమని యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.
ప్రియులారా, ప్రత్యేకమైనటువంటి అనౌన్స్మెంట్ చేయాలని ఆశ కలిగి ఉన్నాను. అదేమిటంటే, అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి టెలిఫోన్ ద్వారా సాధ్యం కావటం లేదు. అందుచేత మీకు ప్రత్యేకంగా ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. మేము స్థాపించినటువంటి బైబుల్ కరస్పాండెన్స్ కోర్స్, ఇట్ ఈజ్ ఎఫిలియేటెడ్ టు విజన్ అండ్ మిషన్ మినిస్ట్రీస్ USA. ఆ యొక్క యుఎస్లో ఉన్నటువంటి కాలేజీకు, యూనివర్సిటీకి అనుసంధానముగా పనిచేస్తూ ఉన్నది. అయితే వారిచ్చినటువంటి గైడ్లైన్స్ని బట్టి, వారిచ్చిన సిలబస్ను బట్టి ఇక్కడ మేము కరస్పాండెన్స్ కోర్సు మేము ప్రారంభించి ఉన్నాము. అందులో కావలసిన 9 డిగ్రీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది, PhD డాక్టరేట్ కూడా ఉన్నది. అది మీ యొక్క చదువు యొక్క ఆ క్వాలిఫికేషన్స్ బట్టి ఏ కోర్స్ అయినను మేము నిర్ణయించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క కోర్సు విషయంలో 5 ప్రత్యేకతలను సంతరించుకుందని చెప్పడానికి మీకు నేను సంతోషిస్తున్నాను. ఏమిటంటే, మీరు వ్యాపారాలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, గృహిణులు కూడా ఈ యొక్క కోర్సులో జాయిన్ అయ్యి మీరు పూర్తి చేసుకోగలుగుతారు. మరి ఇందులో గ్రాడ్యుయేషన్, పోస్ట్ ఇది 2 సంవత్సరాల కోర్సు అయి ఉంటూ ఉన్నది. కానీ మేమిచ్చినటువంటి సిలబస్ మీరు కంప్లీట్ చేసుకోగలిగితే 1 ఇయర్లో కూడా మీరు కంప్లీట్ చేయగలుగుతారు. 2 ఇయర్ సర్టిఫికేట్ను పొందుతారు. కానీ మేము ఇచ్చినటువంటి అసైన్మెంట్స్ అన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవలసిన వారై ఉంటున్నారు. మీరు పూర్తి చేసుకున్న తర్వాత మీకు గ్రాడ్యుయేషన్, కాన్వకేషన్ మీకు ఇవ్వబడుతూ ఉంటుంది. ఆ యొక్క ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ మీకు ఇవ్వబడుతూ ఉంటుంది. రెండవది ఏమిటంటే, మీకు ఈ యొక్క కన్వెన్షన్ ఆర్డినేషన్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఆర్డినేషన్ పొందటానికి ప్రత్యేకమైనటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి. ఆ అవసరతలన్నీ తీర్చగలిగినట్లయితే, అనగా మీ క్వాలిఫికేషన్స్, మిగతా కొన్ని అవసరతలు ఉన్నాయి, అవి తీర్చగలిగితే, అవి ఉన్నట్లయితే మీకు ఆర్డినేషన్ కూడా ఇవ్వబడుతూ ఉంటుంది. అర్హులైన వారికి ఆర్డినేషన్ ఇవ్వబడుతుంది. ఇందులో ప్రత్యేకత, ఈ యొక్క బైబుల్ కరస్పాండెన్స్ కోర్సులో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే, బైబుల్ అనాలసిస్ అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ మేము ఇంట్రొడ్యూస్ చేసాం. అదేమిటంటే, ఒక పారాని ఇచ్చినప్పుడు, లేక ఒక వర్స్ ఇచ్చినప్పుడు, లేక ఒక మాట ఇచ్చినప్పుడు దాన్ని ప్రసంగ రూపంలో ఏ విధముగా మార్చుకోగలుగుతాం, ఏ పుస్తకాలు చదవాలి, ఏ విధంగా సిద్ధపడాలి, ఆ యొక్క ప్రసంగ రూపంలో ఎలా మార్చుకోవాలనేటటువంటి ప్రత్యేకమైన సబ్జెక్టు ఈ యొక్క కోర్సులో మేము ఇంట్రొడ్యూస్ చేసాం. మేము చదువుకునే దినాలలో ఆ కోర్సు, ఈ యొక్క సబ్జెక్టు లేదండి. ఇప్పుడు మాత్రం మేము ఇంట్రొడ్యూస్ చేసాం. దాని మీద నేను ఒక పుస్తకాన్ని కూడా వ్రాశాను. విశేషమైనటువంటి స్పందన కలిగింది కనుక దానిని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మొట్టమొదటిగా ఆ మొదటి గ్రాడ్యుయేషన్ మేము అక్టోబర్ 3వ తారీఖు 2011లో దేవుడు కృప చూపించి మొదటి గ్రాడ్యుయేషన్ మేము చేసి ఉన్నాము. ఆ యొక్క టీవీ స్క్రీన్ మీద ఆ క్లిప్పింగ్స్లో కూడా మీరు చూడవచ్చును ఆ గ్రాడ్యుయేషన్ ఏ విధంగా జరిగిందనేది. రెండవ గ్రాడ్యుయేషన్ జూలై 14th, 2012లో దేవుడు కృప చూపించాడు. మరి మూడవ గ్రాడ్యుయేషన్ జనవరి 14th, 2013లో నిర్వర్తించటానికి దేవుడు కృప చూపించాడు. నాలుగవ గ్రాడ్యుయేషన్, కాన్వకేషన్ అండ్ ఆర్డినేషన్ సర్వీస్ 13 జూలై 2013వ సంవత్సరంలో జరిగించుటకు దేవుడు కృప చూపించారు. దాని యొక్క క్లిప్పింగ్స్ ఆ యొక్క టీవీ స్క్రీన్ మీద మీరు చూసి ఆనందించవచ్చు. ఆ యొక్క 5వ గ్రాడ్యుయేషన్ కూడా మేము ప్రోగ్రాం ప్లాన్ చేస్తూ ఉన్నాం. నవంబర్ 9వ తారీఖు 2013లో, అనగా ఈ సంవత్సరం నవంబర్ 9th 5వ గ్రాడ్యుయేషన్ కూడా జరగబోతూ ఉంది. వీటన్నిటి కొరకు ప్రార్థించండి. ఇందులో చేరి మీరు ఈ యొక్క వాక్యాన్ని బోధించాలంటే ఏ విధంగా రూఢిగా, సూటిగా, క్రమబద్ధంగా, అర్థవంతంగా, సందర్భానుసారంగా వాక్యాన్ని బోధించాలంటే మీరు ఈ కోర్సులో చేరి మీరు ఆశీర్వదించబడాలని కోరుతూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, అంచె దినాల్లో మనం ఉన్నాం. సువార్త అనుకున్నంతగా ప్రకటించబడటం లేదు కనుక ఆ వంతు మీరు తీసుకుని కొన్ని ఆత్మలని రక్షించి, లేక మీ సంఘాలను ప్రోత్సహించడానికి ఈ కోర్సు చాలా అవసరమై ఉంటుంది. మీరు ఉద్యోగ వ్యాపారాలు, వృత్తులు చేసుకోవచ్చు, గృహిణులు కూడా చేసుకోవచ్చు. చాలామంది డాక్టర్స్, ఇంజనీర్స్ మన దేశం నుంచి మాత్రమే కాదు ఇతర దేశాల నుంచి కూడా జాయిన్ అయ్యి వారు పూర్తి చేసుకుంటున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని మా ప్రయత్నము మిమ్మల్ని శిష్యులుగా చేసి దేవుని యొక్క సువార్త ప్రకటించాలనేదే ఏకైక ధ్యాస అయి ఉంటున్నదని
చెప్పడానికి సంతోషిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైనటువంటి ప్రకటన చేయాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని యొక్క ఉచితమైన కృప చెప్పిన దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు వరములను బట్టి నేను 4 గ్రంథాలు వ్రాయడానికి దేవుడు కృప చూపించాడు. మొట్టమొదటి గ్రంథము ఏమిటి అనగా ప్రసంగము సిద్ధపాటు మరియు బోధనా విధానం. చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం అయి ఉంటూ ఉన్నది. ఎందుచేతనంటే ఈ యొక్క ప్రసంగము సిద్ధపాటు బోధనా విధానం అనేటటువంటి గ్రంథము ఎందుకు వ్రాయవలసి వచ్చిందంటే, మనము ఒక పేరాను తీసుకున్నప్పుడు, ఒక మాటను తీసుకున్నప్పుడు, ఒక వర్స్ని తీసుకున్న, ఒక వచనాన్ని తీసుకున్నప్పుడు దానిని ప్రసంగ రూపంలో ఏ విధంగా మార్చుకోగలుగుతాం? ఏ పుస్తకాలు చదవాలి, ఏ గ్రంథాలు రిఫర్ చేయాలి, దానిని 1 గంట సేపు మనము బోధించాలంటే, అనేకమైన ఆత్మీయ సత్యాలు గ్రహించాలంటే ఏ విధంగా సిద్ధపడాలి అనేటటువంటి విధానంగా మనను తర్బీదు చేయడానికి ఈ ప్రసంగము సిద్ధపాటు మరియు బోధన విధానం అనేది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇక మనం ప్రసంగం ఏ విధంగా బోధించాలి, మన మాటల ఉచ్చారణ ఎలాగ ఉండాలి, మన యొక్క డ్రెస్ ఏ విధముగా ఉండాలి, తల ఏ విధముగా దువ్వుకోవాలి, కాళ్ళు ఎలా పెట్టాలి, మన ఉచ్చారణ ఎలాగ ఉండాలి, ఇవన్నీ కూడా క్రమబద్ధంగా ఏ విధముగా ఉండాలి అనేది కూడా ఇందులో క్రోడీకరించబడింది. మనము దేవుని యొక్క వాక్యాన్ని రూఢిగా, సూటిగా, క్రమబద్ధంగా, అర్థవంతముగా, సందర్భానుసారముగా మనము సిద్ధపడాలంటే ఈ గ్రంథము మీకు చాలా విలువైనది. సంఘ కాపరులు, ఎవెంజలిస్ట్కి, లేక మరి బైబిల్ స్టూడెంట్స్కు అందరికీ కూడా ఈ వాక్యం బోధించాలని తపన కలిగిన వారికి, ఆత్మను రక్షించాలని తపన కలిగిన వారికి ఈ యొక్క గ్రంథము చాలా విలువైనటువంటి గ్రంథముగా మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఇది నేను రాసినటువంటి మొదటి గ్రంథమై ఉంటూ ఉన్నది. దేవుని ఉచితమైన కృప చెప్పిన మీరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి మరి ఒక గ్రంథాన్ని నేను వ్రాశాను. అదేమిటంటే ధన్యతల వేదిక 1 వచనం ప్రసంగం. యేసుక్రీస్తు ప్రభువు ఆ కొండ మీద చేసిన ప్రసంగం మత్తయి 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం చేశారు. ఆయన ఒక్క మాటతోనే చెప్పారు. ఆ ఒక్క మాటలో అనేకమైన ఆత్మీయ సత్యాలు ఇమిడి ఉన్నాయి. ఏమిటి ఆత్మీయ సత్యాలు? ఉదాహరణకు ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. ఆత్మ ఏమిటి, మనస్సు ఏమిటి, హృదయం ఏమిటి, ఇవన్నీ క్రోడి ఏ విధముగా పనిచేస్తాయి అని అక్కడ వ్రాయబడలేదు. ఆత్మ విషయమే దీనత్వం అంటే ఏమిటి, అవన్నీ కూడా ఈ యొక్క గ్రంథంలో మీకు పరిచయం చేశాను. అంత మాత్రమే కాదు, అనేకమైనటువంటి మాటలు హెబ్రీ భాషలో లేక గ్రీక్ భాషలో వేరువేరు అర్థాలు చూపిస్తూ, ఉదాహరణకు మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని యేసు ప్రభు చెప్పారు. లోకానికి ఉప్పు అంటే అతి సాధారణమైన వస్తువు, పదార్థం, సులువుగా దొరికే పదార్థం, చౌకగా దొరికే పదార్థం. ప్రభు అన్నాడు అక్కడ శిష్యులను, అక్కడ విశ్వాసులను చూసి, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నాడంటే వారిని చులకనగా చూడడమా? కానే కాదు.
మరి ఏమిటంటే దాని అర్థం ఏమిటంటే గ్రీకులో థియాన్ అంటారు, THEON థియాన్ అంటారు. థియాన్ అంటే ఇంగ్లీష్లో డివైన్, తెలుగులో పరిశుద్ధత అని భావన వస్తూ ఉంటుంది. కనుక మీరు లోకానికి థియాన్ అయి ఉన్నారు, అనగా మీరు లోకానికి డివైన్ అంటే మీరు పరిశుద్ధులు. నేను పరిశుద్ధుడై ఉన్నప్పుడు మీరును పరిశుద్ధులని చెప్పడానికి మీరు లోకానికి ఉప్పై ఉన్నారని ఆయన సంబోధించి చెప్పాడు. జ్ఞాపకం చేసుకోండి, అనేకమైన పదాలు ఈ విధముగా మనకు అర్థం కాక ఒప్పుకున్న లక్షణాలన్నీ విశ్వాసులు కలిగి ఉండాలని బోధించడం మనం చూస్తూ ఉంటున్నాం. సాత్వికం అంటే రుడీస్పాస్ అంటారు, చాలా విలువైనటువంటి మాటలు మాట్లాడాడు. దీర్ఘశాంతం, మ్యాక్రోథూమియా, ఓర్పు, హుపోమోం, ఇవన్నీ కూడా ఓర్పు, సహనము, దీర్ఘశాంతం ఒకటేనండి అని బోధించడం చూస్తూ ఉంటాం. ఒక్కటి కాదు, వేరు పదాలు వేరు విధాలుగా సందర్భాలలో వాడబడ్డాయని, దాని అంతరార్థం ఏమిటని ధన్యతలు చూపిస్తుంది. మూడవ పుస్తకం ఏమిటంటే పరలోక రాజ్య ఉపమానములు, ఆత్మీయ సత్యాలు అనేటటువంటి గ్రంథాన్ని మూడవ గ్రంథముగా నేను వ్రాసాను. అదేమిటంటే పరలోక రాజ్య ఉపమానములు, ఆత్మీయ సత్యాలు. ఏమిటి పరలోక రాజ్య ఉపమానములు? యేసు ప్రభు బోధించినప్పుడు పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉంది, పరలోక రాజ్యము చేపలు పెట్టి వలను పోలి ఉంది, పరలోక రాజ్యము పులిసిన పిండిని పోలి ఉంది అన్నాడు. ఇదేమిటి? పరలోక రాజ్యం ఏమిటి, పులిసిన పిండి ఏమిటి, ఆవగింజ ఏమిటి, చేపలు పెట్టే వాళ్ళు ఏమిటి, ఏ విధంగా అర్థం చేసుకో? పరలోక రాజ్యము ఇటువంటి వాటితో పోల్చాడు. అర్థం ఏమిటి? ఆత్మీయ సత్యం ఏమిటి? ఈ పుస్తకంలో పరలోక రాజ్యము, ఆత్మీయ సత్యాలు అనేటటువంటి గ్రంథములో నేను క్రోడీకరించి వ్రాసినటువంటిది. నాలుగో దేవుడు అదే యొక్క ప్రోత్సాహంతో నాలుగో పుస్తకాన్ని కూడా రాశాను. ఏమిటంటే సూచక్రియలు, అద్భుతాలు, ఆత్మీయ సత్యాలనే గ్రంథం, 4 గ్రంథాన్ని వ్రాశాను. ఇందులో అనేకమైన ఆత్మీయ యేసు ప్రభు అనేకమైన సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేశాడు. ఆయన ఏదో చెయ్యాలని చెయ్యలేదు, ఆయన పరలోక ధర్మాన్ని, పరలోక మర్మాన్ని బోధించడానికి చేశాడు. ఏదో నిన్ను నన్ను మభ్యపెట్టడానికి మనలను ఏమిటంటే పరలోక ధర్మము మర్మాన్ని తెలియచేయడానికి సూచక్రియల ద్వారా, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాల ద్వారా. ఉదాహరణకు 5,000 మందికి ఆహారం పెట్టి నేనే జీవాహారం అయి ఉన్నాను అన్నాడు. చనిపోయిన లాజరును లేపి నేనే జీవను పునరుద్ధానం అని అన్నాడు. చూసారా? గుడ్డివానికి కళ్ళిచ్చి నేనే లోకానికి వెలుగై ఉన్నాను, నేనే లోకానికి వెలుగై ఉన్నాననే పరమసత్యాన్ని, పరలోక ధర్మాన్ని, మర్మాన్ని బోధించటానికి ఆయన సూచక్రియల ద్వారా, అద్భుతాల ద్వారా ఆయన చూపించాడు కదూ. అందుచేత అవన్నీ మీరు గ్రహించాలంటే ఈ యొక్క వాక్యాన్ని, ఇది యొక్క గ్రంథాన్ని చదవాలి. అనేక విషయాలు ఇది మీరు ఒకవేళ మీరు ఇతరులకు, అన్యులకు బోధించాలనడానికి వెళుతూ ఉన్నప్పుడైతే మీరు ఏం చేయాలో తెలిసినా మీరు బైబిల్ తీసుకోండి, తర్వాత ఆ యొక్క పాటల పుస్తకం తీసుకోండి. అన్యులకు బోధించడానికి వెళ్ళినప్పుడు ఈ గ్రంథాన్ని కూడా తీసుకువెళ్ళండి, మీకు అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. లేదు పాస్టల్ కాన్ఫరెన్స్కి వెళుతున్నావు, అందులో వారికి బోధించాలంటే ధన్యతల వేదికని తీసుకువెళ్ళండి. అనేకమైన ఆత్మీయ సత్యాలు ఇందులో మర్మాలు ఉంటాయి. లేక ఇంటి దగ్గరే ఉండి వాక్యాన్ని సిద్ధపడాలనుకుంటే ప్రసంగం సిద్ధపాటు మరియు బోధన విధానం ఉంటుంది. ఈ విధంగా వేరు సందర్భాలలో మీరు ఉపయోగించడానికి దేవుడు నాకు కృప చెప్పిన, ఆయన కృప చెప్పిన 4 పుస్తకాలు రాశాను. ఆశీర్వదించబడతారని ఈ చదవండి, మీరు బోధించండి, ఆత్మను రక్షించండి, ఆశీర్వదించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక. ఆమెన్.